పడిపోయింది. మీకు ఎలా నచ్చింది ఊరు, అందుకే ఊరంతా చూపిస్తారని నడిచి రమ్మని చెప్పాను, లేదంటే కారు పంపించేదాన్ని అని చెప్పనేసరికి పర్వాలేదమ్మమ్మ గారు, రవి చెప్పాడు మా నానమ్మ వాళ్ళ ఊరు చాలా బాగుంటుందని. ఇంకా ఊరు తిరిగి చూడాలి కదా అనగాని ఇప్పుడు ఎండగా ఉంది కదా, సాయంత్రం వేళ వెళ్ళి ఆ పొలం గట్లు ఆ కాలువ గట్లు అన్నీ చూపించరా, అదంతా కూడా చూస్తేనే కదా ఈ పల్లెటూరు అందాలేంటో తెలుస్తుంది అని చెప్పాను. కానీ అలాగే నానమ్మ అని చెప్పి సరే రండి ఏదో ఒకటి తాగుదురు కానీ అని లోపలికి తీసుకువెళ్తుంది. చూసావా మా నానమ్మ ఎంత చక్కగా పలకరించిందో, మా అమ్మలా కాదు అని చెప్పాను. కానీ అవునవును అని చెప్పి శృతి కాస్త లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ సురేంద్ర ఇటు శోభ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. శృతి అక్కడ సర్దుకున్నట్టుందండి అనగానే, సర్దుకోకపోతే ఏం చేస్తుంది, అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు సర్దుకోవాల్సిందే కదా అనగానే, పోనీలేండి వాడిని పెళ్లి చేసుకోకపోతే ఈ సంజుగాడు లాంటి వాడికి కదా ఇచ్చి పెళ్లి చేసేవారు, అప్పుడు జీవితాంతం మన అమ్మాయి బాధపడుతూనే ఉంటుంది. కోటీశ్వర్ల ఇంట్లో ఉండి బాధపడడం కన్నా సంతోషంగా పేద ఇంట్లో ఉన్నా హ్యాపీగా ఉంటుంది కదా. తనకు ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి మనం ఉన్నాము, పైగా తను జాబ్ కూడా చేస్తుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి తనని కష్టపెట్టకుండా తన భర్త కూడా చూసుకుంటాడు. మనం అమ్మాయి గురించి ఎలాంటి బెంగ పెట్టుకోనవసరం లేదండి అని మాట్లాడుతూనే ఇంకా శోభ ఒక్కసారిగా గుండె పట్టుకుని అలాగా స్పృహ కోల్పోయినట్టు అయిపోతుంది. శోభ అని ఇంకా సురేంద్ర చాలా కంగారు పడిపోతాడు. వెంటనే ఇంకా తన కారులో వేసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతాడు శోభని. శృతికి ఫోన్ చేసేసరికి అమ్మ శృతి ఎక్కడున్నావు అనగానే, నేను ఇలా పలానా ఊరు వచ్చాను డాడీ, ఏమైంది అని చెప్పనేసరికి ఏదో సంతోషం కోసం వెళ్ళింది కదా, ఇప్పుడు శృతి ఇక్కడికి వచ్చినా చేసేది ఏముంటుంది, ఏమీ లేదమ్మా ఏం చేస్తున్నావో ఏంటో అని ఫోన్ చేశానంతే అంటూ ఫోన్ పెట్టేస్తాడు సురేంద్ర. పెట్టేసిన తర్వాత ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది, పర్వాలేదు ట్రీట్మెంట్ చేస్తున్నామని డాక్టర్ చెప్తారు. చెప్పేసరికి సరేనని బయట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా శోభకి పురుడు పోసిన నర్సు అంటే పెద్ద ఆవిడ అదే హాస్పిటల్లో పని చేస్తూ ఉంటుంది. ఇంకా ఆవిడ చూసుకుంటూ వెళ్ళేసరికి, మీరు సురేంద్ర గారు కదా అని చెప్పాను. కానీ అవును మీరెవరు అని చెప్పాను. కానీ నేను గుర్తులేదా సార్, మీ ఆవిడ గారికి పురుడు పోసారు పలానా హాస్పిటల్లో అనగానే, అవునవును నువ్వు అక్కడ పనిచేసే నర్సు కదా అని చెప్పాను. కానీ అవును సార్ నేను అక్కడ పనిచేసే నర్సునే, నేను అక్కడ చేసిన తప్పులకి నన్ను అక్కడి నుంచి పనిలోంచి తీసేశారు, ఆ తప్పు చేసింది మీ నుంచే మొదలుపెట్టాను, ఆ రోజు మీ విషయంలో అలా తప్పు చేయకుండా ఉండుంటే ఎంతో చక్కగా ఉండుండేది అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నా విషయంలో తప్పు చేయడం ఏంటి అని చెప్పాను. కానీ మీకు ఒక అమ్మాయే కదా సార్ అని చెప్పాను. కానీ అవును మాకు ఒకతే కూతురు ఒక అమ్మాయే, తర్వాత మా ఆవిడకి పిల్లలు కూడా పుట్టలేదు అని చెప్పాను. కానీ నన్ను క్షమించండి సార్, అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు క్షమాపణ కోరుతున్నాను అని చెప్పాను. కానీ అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు క్షమాపణ కోరడం ఏంటి, అసలు నువ్వు ఏం తప్పు చేశావు అనగాని, నిజానికి మీ ఆవిడికి పుట్టింది ఒక ఆడబిడ్డ కాదు సార్, కవల పిల్లలు, 2 కవల పిల్లలు పుట్టారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సురేంద్ర. మరి నా రెండో బిడ్డ ఎక్కడుంది అని చెప్పాను. కానీ అది అని చెప్పాను. కానీ చెప్పు నా రెండో బిడ్డ ఎక్కడుంది అని చెప్పనేసరికి, మీ రెండో బిడ్డని డబ్బుకి కక్కుర్తిపడి అమ్మేశాను సార్ అని. కానీ డబ్బుకి కక్కుర్తిపడా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను కదా అని చెప్పాను. కానీ అది పిల్లలు లేని వాళ్ళకి డబ్బులు నాకు అర్జెంటుగా ఒక 5,000 రూపాయలు అవసరమయ్యి అప్పుడు వాళ్ళకి అమ్మేశాను సార్ అని చెప్పాను. కానీ ఇంతకీ ఎవరికి బిడ్డను అమ్మేశావు, ఎవరికి అమ్మేశావు అనగానే, ఇప్పుడు మీ బిడ్డకు పెళ్ళి కూడా అయిపోయినట్టుంది సార్ అని చెప్పనేసరికి, ఆవిడ తెలుసా, ఆవిడ ఎక్కడుంటుందో తెలుసా, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా, ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుంది అని చెప్పాను. కానీ ప్రతిరోజు నాకు కనిపిస్తుంది సార్, నిజంగా ఆ రోజు మీ బిడ్డను మీ నుంచి దూరం చేసి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్న ఎంతో భోగభాగ్యాల మధ్య ఆ బిడ్డ పెరిగేదేమో, నేను ఆ బిడ్డను 5,000 రూపాయలకి కక్కుర్తిపడి బిడ్డలు లేని వాళ్ళకి తల్లి చనిపోయిందని తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడని ఏదో మాయ మాటలు చెప్పి ఆ బిడ్డను కాస్త వాళ్ళకి అమ్మాను. కానీ ఆ బిడ్డ ఎన్నో కష్టాలు అనుభవించింది సార్ అని. కానీ నా బిడ్డ ఎవరు, ఎక్కడుంది నా బిడ్డ అని చెప్పాను. కానీ
పలానా బస్తీలో పార్వతి వాళ్ళకి అమ్మేసాను సార్ అనగానే, పార్వతీయ వాళ్ళు ఏం చేస్తారు అనేసరికి, గుడి దగ్గర పువ్వులు అమ్ముకుంటారు సార్ అని చెప్పనేసరికి, గుడి దగ్గర పువ్వులు అమ్ముకుంటారా, వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో బస్ యాక్సిడెంట్లో చనిపోయాడు కదా, తనకి ఇంకా ఒక చెల్లెలు ఒక తమ్ముడు కూడా ఉన్నారు కదా అని చెప్పాను. కానీ అవును సార్ మీకెలా తెలుసు అనగానే, ఆ అమ్మాయి పేరేమైనా తెలుసా అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి చక్కగా ఉంటుంది సార్, పేరు మీనా. కానీ ఆ బిడ్డను చూసిన ప్రతిసారి నేను చేసిన తప్పేంటో నాకు గుర్తొస్తూ ఉంటుంది. అలాగని నేను నిజం చెప్పలేను, వాళ్ళకి నిజం చెప్పినా వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే ఆ బిడ్డ తల్లిదండ్రులు చనిపోయారని చెప్పాను. పోనీ మీకు వచ్చి చెప్దామా అంటే మీకు చెప్పే ధైర్యం లేదు. కానీ ఈ మధ్యన నా భర్త చనిపోతూ నువ్వు తప్పు చేసావు, నీ తప్పు చేయడం వల్లే నాకు ఇలా అర్ధాయిష్ అయిందంటూ నా దగ్గర మాట తీసుకుని, ఎవరి దగ్గర నువ్వు ఏం తప్పులు చేసావో అన్నీ వాళ్లకు చెప్పేసేమని మాట తీసుకున్నాడు. నా భర్త చనిపోయినా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే మీకు చెప్తున్నాను సార్ అని చెప్పనేసరికి, అంటే మీనా నా పెద్ద కూతురా, మీనా శృతి ఇద్దరు కవల పిల్లలా అని చెప్పి ఇంకా ఎంతో సంబరపడిపోతూ ఉండగా ఈలోపు శోభ కాస్త స్పృహ వస్తుంది. శోభ నీకొక గుడ్ న్యూస్ అనగాని, ఏంటండి అని చెప్పనేసరికి, మనకు పుట్టింది ఒక బిడ్డ కాదు, ఇద్దరు బిడ్డలు, మనకు కవల పిల్లలు పుట్టారు అనగానే, మరి మనం మరొక బిడ్డ ఏమైందండి అనగానే, మరొక బిడ్డ ఎవరో కాదు మీనాయే మన పెద్ద కూతురు అనేసరికి మొత్తం విషయం అంతా చెప్తాడు. ఇంకా సురేంద్ర అయితే అర్జెంటుగా మన పెద్ద కూతుర్ని చూడాలండి అని చెప్పాను. కానీ వాళ్ళు ఊరు వెళ్ళారంట అని చెప్పాను. కానీ మనము అక్కడికి వెళ్దామండి, ప్లీజ్ అండి వెళ్దామండి అని చెప్పనేసరికి, సరే పదాని ఇంకా శోభ ఇటు సురేంద్ర ఇద్దరు కూడా, ఎక్కడున్నావమ్మా లైవ్ లొకేషన్ పెట్టావు అని చెప్పి ఇంకా శృతిని అడిగేసరికి లైవ్ లొకేషన్ కాస్త శృతి పెడుతుంది. నేరుగా వెళ్ళడంతో శృతి దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా మీనా దగ్గరికే వెళ్తారు. వెళ్ళేసరికి, ఏంటి డాడీ మీరు నా దగ్గరికి వచ్చారనుకున్నాను, మీనా దగ్గరికి వెళ్ళారేంటి అనగానే, మీనా కాదమ్మా తను నీ అక్క, నువ్వు మీనా ఇద్దరు కవల పిల్లలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు, మీనా నేను కవల పిల్లలమేంటి అని చెప్పాను. కానీ అవునమ్మా మీనా నువ్వు కవల పిల్లలన్న విషయం నాకు ఇంతకు ముందే తెలిసింది. నిజానికి నీకు ఫోన్ చేసింది మీ అమ్మకు హార్ట్ అటాక్ వచ్చిందని. కానీ మీ అమ్మ హార్ట్ అటాక్ నుంచి కోలుకున్న తర్వాత నాకు ఈ విషయం తెలియడంతోనే ఒక్క క్షణం కూడా మీ అమ్మ ఆగలేదు. నాకు ఒంట్లో బాగానే ఉంది, ముందు మన పెద్ద కూతుర్ని చూడడానికి తీసుకువెళ్ళండి అనగానే ఇక్కడికి తీసుకొచ్చాను అనేసరికి, అంటే మీనా నేను ఇద్దరం కవల పిల్లలమా అని చెప్పాను. కానీ ఏంటన్నయ్య గారు అని చెప్పాను. కానీ అవునమ్మా ప్రభా, మీనా కూడా మా కూతురే, బాలు కూడా మాల్లుడే, నన్ను క్షమించల్లుడు, నీ విషయంలో ఏదైనా పొరపాటు చేసుంటే క్షమించు అని చెప్పి బాలు చేతులు పట్టుకుంటాడు. చిన్నల్లుడని చిన్నల్లుడు చేతులు పట్టుకుని, ఇద్దరూ కూడా నా బిడ్డలే, నా బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా ప్రభా, నా బిడ్డలకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అంటూ ఇద్దరిని కూడా హత్తుకునేసరికి ఇంకా పార్వతమ్మ కాస్త ఫోన్ చేసి అడుగుతుంది. ఇంకా మేనైతే, ఆ విషయం నీకెలా తెలుసమ్మా అనగానే, నా కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసమ్మా, నా కన్న తల్లిదండ్రులు ఎవరో కాదు, శృతి వాళ్ళ అమ్మ నాన్నే నా కన్న తల్లిదండ్రులు అనగానే, ఆ నర్సు నీ కన్న తల్లిదండ్రులు చనిపోయారంటేనే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తీసుకోమంటే 5,000 రూపాయలు మీ నాన్న ఇచ్చి మరీ నిన్ను తీసుకున్నాడు అని చెప్పనేసరికి, అదే విషయం చెప్పారమ్మా వాళ్ళును అని చెప్పనేసరికి, మొత్తానికైతే నీ తల్లిదండ్రులు దొరికారన్నమాట అని చెప్పాను. కానీ అదేంటమ్మా పార్వతి, నువ్వే కదా పెంచావు, నువ్వు పెంచాక మేము మాత్రం తల్లిదండ్రులం అవుతామా, నువ్వు మీనాకు తల్లివే, ఎప్పటికీ నువ్వు మీనాకు తల్లివే, మేము మీనా వాళ్ళ ఊర్లోనే ఉన్నాము, వచ్చాక మీ ఇంటికి వస్తామని చెప్పి ఇంకా సురేంద్ర అయితే చాలా మంచిగా మారిపోతాడు. సత్యంతో చాలా సంతోషంగా ఉంటారు. ఎలాగా వచ్చారు కదా ఇక్కడే ఉండండి అంటూ సుశీలమ్మ మాట్లాడేసరికి ఇంకా 2 రోజులు కూడా అక్కడే ఉండిపోతారు. వాళ్ళు కూడా అంతా కూడా చాలా సంతోషంగా గడుస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది రవి, నిజంగా ఈ పల్లెటూరు రావడం వల్లేమో నాకు మీనానే అక్క ఉందని తెలిసింది. మా మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చి ఇంత సంతోషంగా అందరితోటూ కలిసిపోయారు, ఇది చాలు నాకు అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ రవి, రాను అని నేను ఎంత చెప్తున్నా ఫోర్స్ చేసి మరీ నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా శృతి అయితే రవికి థ్యాంక్స్ చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే
వాళ్ళిద్దరూ కవల పిల్లలన్న విషయం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.